నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలోని చివరి అధ్యాయం 233వ అధ్యాయంలోకి వచ్చాం. మందపాల ఉవాచ యుష్మాకమపవర్గార్థం విజ్ఞప్తో జ్వలనో మయా అగ్నినాచరేత్యేవం ప్రతిజ్ఞాతం మహాత్మన. మందపాలుడన్నాడు, నేను అగ్నిని ఖాండవన దహన సమయంలో నా పిల్లలను విలువమని కోరాను. అది రట్లే అని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను పాటించాడు. అగ్నేర్వచనం ఆజ్ఞాయమాతు ధర్మజ్ఞతాం చ భవతాం చ పరం వీర్యం పూర్వం నాహమిహాగతః. అగ్నివచనాలను స్మరించి మీ తల్లి ధర్మజ్ఞతను తెలుసుకొని మీ శక్తియుక్తులను గుర్తించి పూర్వమే నేను ఇక్కడికి రాలేదు. న సంతాపో హి వః కార్యః పుత్రకా హృది మాం ప్రతి ఋషీన్ వేద హుతాశోపి బ్రహ్మ తద్విదితం చ నః. పుత్రులారా, మీరు నన్ను గూర్చి మీ హృదయంలో బాధపడవద్దు. మీరు ఋషులని అగ్నికి తెలియను. మీకు బ్రహ్మతత్వం పూర్తిగా తెలిసింది. వైశంపాయన వాచ ఏవమాశ్వసితాన్ పుత్రాన్ భార్యామాదాయ సద్విజః మందపాలస్తతో దేశాద్ అన్యం దేశం జగామః. వైశంపాయనుడు అన్నాడు, ఈ విధంగా భార్యాపుత్రులను ఊరడించిన మందపాలుడు ఆ ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చేరాడు. భగవాన్ అపి దిగ్మాంశు సమిద్ధ ఖాండవం తదాహసః కృష్ణాభ్యాం జనయన్ జగతో హితం. అక్కడ తీవ్రంగా ప్రజ్వలించే అగ్ని తన ప్రచండ జ్వాలలతో లోకహితాన్ని కోరి శ్రీకృష్ణార్జునుల సహాయంతో ఖాండవ వనాన్ని పూర్తిగా దహించాడు. వసామేదు వహాకుల్యాః తత్ర పీత్వా చ పావకః జగామ పరమాం తృప్తిం దర్శయామాస చార్జునం. మధ్య కొవ్వు కాలువలుగా ప్రవహిస్తుండగా వాటిని అన్నింటినీ త్రాగి అగ్ని తృప్తిని పొంది అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాట. తతోంతరిక్షాద్ భగవాన్ అవతేజ పురందరః మరుద్గణైర్వృతః పార్థం కేశవం చేదమబ్రవీత్. పూజ్యుడైన ఇంద్రుడు మరుద్గణాలతో ఆకాశం నుండి దిగివచ్చి శ్రీకృష్ణార్జునులను ఉద్దేశించి ఇలా అన్నాడు. కృతం యువాభ్యాం కర్మేదమరైరపి దుష్కరం వరం వృణీతం తుష్టోస్మి దుర్లభం పురుషేష్విహ. మీ ఇరువురిచే దేవతలకు అసాధ్యమైన కర్మ ఆచరింపబడింది. ప్రసన్నుడనయ్యాను. ఈ లోకంలో మనుష్యులకు దుర్లభమైన వరాన్ని కోరుకోండి అన్నాడు. పార్థస్తు వరయామాస శక్రాదస్త్రాన్ని సర్వశః ప్రదాతుం తచ్చ శక్రస్తు కాలం చక్రే మహాద్యుతి. అర్జునుడు ఇంద్రుని మంచి శస్త్రాస్త్రాలన్నింటినీ కోరాడు. తేజస్వి అయిన ఇంద్రుడు ఆ అస్త్రాలను ఇవ్వటానికి సమయం నిశ్చయించాడు. యదా ప్రసన్నో భగవాన్ మహాదేవో భవిష్యతి తదా తుభ్యం ప్రదాస్యామి పాండవాస్త్రాన్ని సర్వశః. పాండుకుమారా, నీకు శంకరుడు ప్రసన్నమైనప్పుడు అన్యస్త్రాల్ని అందజేస్తానన్నాడు. అహమేవ చ తంకాలం వేత్స్యామి కురునందన తపసా మహితా చాపి దాస్యామి భవతోప్యహం. ఆగ్నేయాని చ సర్వాణి వాయవ్యాని చ సర్వశః మదీయాని చ సర్వాణి గ్రహీష్యతి ధనంజయ. ఆ సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో అది నాకు తెలుసు. నీ తపస్సుకు ప్రసన్నుడనై సంపూర్ణాలైన ఆగ్నేయ వాయవ్య ఐంద్రాస్త్రములను అనుగ్రహిస్తాను. వాసుదేవోపి జగ్రాహ ప్రీతిం పార్థేన శాశ్వతీం దదౌ సురపతిశ్చైవ వరం కృష్ణాయ ధీమతే. వాసుదేవుడు అర్జునునిపై నా ప్రేమ నిరంతరం పెరుగుగాక అని వరం కోరాడు. బుద్ధిమంతుడైన శ్రీకృష్ణునికి ఆ వరాన్ని ఇంద్రుడిచ్చాడు. ఏవం దత్వా వరం తాభ్యాం సహ దేవైర్మరుత్పతి హుతాశనమనుజ్ఞాప్య జగామతి దివం ప్రభు. ఇలా వారిరువురికి వరాలు ఇచ్చి మరుత్తులతో కూడి ఇంద్రుడు అగ్నిదేవుని ఆజ్ఞ గైకొని స్వర్గానికి చేరాడు. పావకష్టదాదావం దగ్ధ్వా సమృగపక్షిణం అహాని పంచజైకం చ విరరామ సుతర్పిత. అగ్నిదేవుడు కూడా మృగాలు పక్షులతో కూడిన ఆ వనాన్ని పూర్తిగా జ్వలించి తృప్తిని పొంది 6 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. జగ్ధ్వా మాంసాన్ని పీత్వా చ మేధాంసి రుధిరాణి చ యుక్త పరమయా ప్రీత్యా తావువాచ అచ్యుతార్జునవు. జీవజంతువుల మాంసాన్ని తిని క్రొవ్వును రక్తాన్ని త్రాగి ఆనందించిన అగ్ని వారి ఇరువురితో ఇలా అన్నాడు. యువాభ్యాం పురుషాగ్రాభ్యాం తర్పితోస్మి యథా సుఖం అనుజానామి వాం వీరౌ చరతం యత్ర వాంఛితం. పురుష శ్రేష్ఠులైన మీచే సుఖం కలిగేటట్లు తృప్తి పొందాను.
మీకు ఇష్టమైన చోటికి వెళ్ళటానికి అనుమతినిస్తున్నాను. ఏవం తౌ సమనుజ్ఞాతౌ పావకేన మహాత్మన అర్జునో వాసుదేవశ్చ దానవశ్చ మయస్తథా పరిక్రమ్య తతః సర్వే త్రయోపి భరతర్షభ రమణీకే నదీకూలే సహితాః సముపావిశన్. అగ్నిదేవునిచే అనుమతిని పొంది అర్జునుడు, శ్రీకృష్ణుడు, మయుడు ఆయనకు ప్రదక్షిణం గావించారు. యమునా నది సుందరతటంపై ముగ్గురు ఒక చోట ఆసీనులయ్యారు. ఇది శ్రీ మహాభారతే సహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యామాది పర్వణి మయదర్శన పర్వణి వరప్రదానే త్రయత్రింశదధిక ద్విశతతమోధ్యాయ. ఇక్కడితో ఆది పర్వం ముగుస్తుంది. మనం రేపటి నుంచి సభలోకి అడుగు పెడుతున్నాం. సభాపూర్వం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.